భార్యకు ఉడుకు కూడా తగలకూడదు, భార్యకు వేడి తగలకూడదు, భార్యకు కష్టం తగలకూడదు. అమ్మకేం తగిలినా పర్వాలా. మరలా చెప్తున్నాను, బైబుల్ అనేటటువంటిది అద్భుతకరమైన గ్రంథం, అద్భుతకరమైన గ్రంథం. నేనైనా నువ్వైనా ఏమైతే చేస్తామో అదే ఒక 15-20 ఏళ్లకు మళ్ళా అనుభవించాలి. ఏ మొక్క నాటుతామో ఆ మొక్క ఫలాలే మనం. తాటి చెట్టు నాటి టెంకాయలు తీసుకోలేం, తాటికాయలే వస్తాయి. మామిడి చెట్టు నాటి సపోటా కాయలు తీసుకోలేం, మామిడి ఫలాలే వస్తాయి. నువ్వు నీ తల్లిదండ్రులకు కీడు చేసి నీకు మేలు కలుగుతుంది అనుకుంటున్నావేమో, నెవర్. జరగదలాగా. నేను చూశానండి చాలా మందిని, తమ తల్లులు అడుక్కొని బతికారు ఇదే పులివెందల్లో. తమ తల్లులు అడుక్కొని బతుకుతూ ఉంటే, వద్దమ్మా మీకు ఇప్పుడు ఇక్కడ అన్నం పెట్టలేమా, మేము మిమ్మల్ని చూసుకోలేమా అనాల్సిన కొడుకులు సైలెంట్ అయ్యారు. ఈరోజు తమ కడుపును పుట్టిన కొడుకులు ఈ నాన్న అమ్మను చూసుకోవాలా, తల్లాల కొంగులు పట్టుకొని ఎక్కడో తిరిగి చస్తే చున్నీకి వచ్చి ఆ రోజు దినం చేసిపోతారు అంతే. కొడుకులారా, దేవుని బిడలారా, తల్లిదండ్రులు మన కొరకు ఎంత చేస్తే మనం ఈ స్థాయికి వచ్చామండి. మా కొడుకు చికెన్ ఇష్టం, మా కొడుకు మటన్ ఇష్టం అంటున్నావే, మా కొడుకు పలాని డ్రెస్ ఇష్టం, పలాని ఫ్యాన్ ఇష్టం అంటున్నావే. నీ కొడుకు లైట్ స్విచ్ చేస్తే తిరిగి ఫ్యాన్ కింద పడుకుంటున్నాడు, కానీ నువ్వు నిద్రపోయేంత వరకు మీ అమ్మ మీ నాన్న విసనగర్ర విసిరుతూ పడుకున్నారు నాయనా. ఫ్యాన్లు లేవప్పుడు విసనగర్ర విసిరారు. అమ్మ బయట చెంగుతో విసిరింది నాయనా నీకు నిద్ర వచ్చేంత వరకు. ఎట్లా మర్చిపోతున్నావు నాయనా నువ్వు? ఏం రుణం తీర్చుకుంటావు నాయనా నువ్వు? ఈ రోజు కూడా అమ్మ నాయన్ను బ్లాక్మెయిల్ చేసే కొడుకులండి. బ్లాక్మెయిలింగ్. నువ్వు ఇయ్యకపోతే చస్తాం మేము, రే చస్తామనే బదులు చావురా, 3 రోజులు ఏడుస్తారు. మహా నాయకులే చచ్చారంట. నువ్వు చచ్చేదేం పెద్ద లెక్కేం కాదు, నేను చచ్చేది పెద్ద లెక్క కాదు. తల్లిదండ్రులను చస్తామని కాదు భయపడాల్సింది, ప్రేమతో ఆప్యాయతతో మన అనురాగము చూపుతూ, నా బిడ్డలకు కాకపోతే నాకేం కావాలండి, నేను ఎంటగట్టకపోతానా, వాళ్ళకే కదా అనే భావన. యోసేపు తమ తల్లిదండ్రుల యొక్క రుణాన్ని ఏం చేశాడు? తీర్చుకుని అపురూపంగా చూసుకున్నాడు. నేనంటాను, అపురూపంగా చూసుకోకపోయినా పర్లా, నీ తల్లి తండ్రి కళ్ళలో కన్నీళ్ళు రాకుండా చూసుకో చాలు. కాలు చెయ్యి అల్లాడినంత వరకు వాళ్ళు నీ మీద ఆధారపడరు, ఏదో ఒక పని చేస్తారు. మీకు తెలుసా, మన సంఘంలో కొంతమంది విధవరాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చెప్తాను, అదిగో అక్కడ ఒక జయం ఉంది, ఆ ముందు ఒక మరియమ్మ ఉంది, ఆ వెనకాల శూరమ్మ ఒక ఆమె ఉంది. విధవరాళ్ళు అన్నాను కాబట్టి, భర్తలు చనిపోయారు, ఇప్పటికీ కాళ్ళు చేతులు కల్లాడుతుంటే పని చేస్తున్నారు. వాళ్ళ పొట్ట కోసం కాదు, వాళ్ళ కడుపు కోసం కాదు, అంత అన్నం దొరక కాదు, ఇంకా కాళ్ళు చేయి కదులుతున్నాయి, నా బిడ్డకు కొంత తోడుగా ఉందాం, నా కుటుంబానికి కొంత ఆదరుగా ఉందాం. ఎంత త్యాగం అండి. మరి పిల్లలారా, మీరెలాగ ప్రేమిస్తున్నారు మీ తల్లిదండ్రులను? ఎలాగ ప్రేమిస్తున్నారు? ఇంకొక ఆయన చూపిస్తాను మీకు. ఒకసారి లూకాసు వార్తకి వెళ్దాం. 2వ అధ్యాయము 51వ వచనం. 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. మీరు మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? లోబడి. అవబ్బా, ఇప్పుడు 9th క్లాస్కే గడ్డాలు మీసాలు వస్తున్నాయి. మీసాలు వస్తే మొగోడు అయిపోయావు. మీసాల గడ్డాలు వస్తే తిరగబడాలనా? కరెక్ట్గా నీ ముఖానికి డ్రాయర్ తురుక్కుండేది రాదు, నీళ్లు కాంచుకుండేది రాదు, అన్నము పెట్టుకుంటే తినేది రాదు మీకు ఇప్పటికీ. అలాంటి మీరు అమ్మకేం కావాలి? అమ్మ నాన్నకు లోబడాలి. ఈ మాట చెప్పినప్పటికీ యేసు ప్రభు వయస్సు 12 సంవత్సరాలు. అప్పటి నుంచి 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తమ తల్లి తండ్రి దగ్గర వడ్రంగి పని చేసుకుంటూ ఏమై ఉన్నాడు? వాళ్ళకు లోబడి ఉన్నాడు.
లోబడి ఉన్నాడు. పిల్లలు మొదటిది తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. రెండవది బ్రతికినంత కాలం వాళ్ళకి ఏమై ఉండాలి? లోబడి ఉండాలండి. లోబడి ఉండాలి. రాజకీయం అనుకోకపోతే ఒక్క మాట చెప్పమంటారా మీకు? సెకండ్ పాయింట్లో చెప్తాను. తల్లిదండ్రులకు బిడ్డలు ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. లోబడి ఉండాలి. కుమారులు ఎదిగిన చెప్పండి, మొక్కల వలె తల్లిదండ్రులకు నీడనిచ్చి రుణం తీర్చుకోవాలి, లోబడాలి. టర్నింగ్ ద పాయింట్. ఎవరు నెక్స్ట్? కుమార్తెలు. మా కుమార్తెలు తమ యవన కాలమందు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు. ఇంటికి మెయిన్ డోర్ కి ఇచ్చిన ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వరు? ఇంట్లో బెడ్రూమ్ డోర్స్ చాలా ఉంటాయి, బెడ్రూమ్స్ డోర్స్ అని, కానీ మెయిన్ డోర్ దాళమందరం చాలా ప్రాముఖ్యమైంది. అంటే ఆకర్షించేది ఆడపిల్లలు. ఆడపిల్లలైన మీరు అమ్మా నాన్న యొక్క గౌరవం నిలబెట్టే వాళ్ళుగా ఉండాలి. ఎక్కడ? రండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 36వ వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 36వ వచనం. ఒక కూతురు మాట్లాడుతుంది ఇక్కడ. ఒక కూతురు మాట్లాడుతుంది. 210వ పేజీ న్యాయాధిపతుల గ్రంథంలో 11:30 వచనం. ఆమె ఏమనింది వాళ్ళ నాయన్ను? ఓకే, మై బిలవ్డ్ ఫాదర్, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని. చాలు ప్రియుల. కుమార్తె, ఆడపిల్ల అనబడేవారు కుటుంబ గౌరవాన్ని పెంచేవారు. ఏ ఇంటికైనా గౌరవం అనేది ఆడపిల్లల ద్వారానే వస్తుందండి. ఏ ఇంటికైనా. ఇంట్లోకి వచ్చాం, ఉదాహరణకు నేను మీ బంధువు వచ్చాం, మీ ఇంటికి వచ్చాం, సేవకుడిగా నేను కావచ్చు, లేదా మీ బంధువు ఎవరో మీ ఇంటికి వచ్చారు. ఎవరు వస్తారో మనకు తెలియదు కదా. అమ్మ ఎక్కడో ఒకవేళ వెనకల పాత్రలు తోముకుంటుందో, స్నానం చేసి గదిలో బట్టలు మార్చుకుంటుందో అమ్మ. రాగానే ఇంట్లోకి రాగానే హాల్లోకి వచ్చారు. ఒకవేళ నాన్న ఉన్నాడు, రాచిన్నాయన రామామ అని పిలిచాడు. నాన్న పిలవగానే లోపలికి వచ్చి వాళ్ళు కూర్చున్నారు. బాగున్నారా? ఒక నిమిషం కూర్చోండి మామ, తను స్నానం ఇప్పుడే చేసిన బట్టలు మార్చుకున్నది వస్తుంది అని అన్నాడు. ఈలోపు ఆడపిల్లలైన మీరు ఏం చేయొచ్చు? వెంటనే వంట రూమ్లోకి వెళ్ళేసి ఒకళ్ళు రాసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, అది ప్రక్కన పెట్టి అలాగా లోపలికి వెళ్ళేసి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని వచ్చి, మీ నాన్న ఆల్రెడీ మామ అన్నాడు కాబట్టి మీకు కూడా ఏమవుతాడు? మామే అవుతాడు. అంకుల్ అని పిలిచొచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా అందరం అంకుల్ అని పిలిచి, అంకుల్ నీళ్ళు తీసుకోండి, బాగున్నారా అంకుల్ అని మాట్లాడేటటువంటి మాట మీ తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచుతుంది. మనం ఏం చేస్తాం? ఈయన ముఖానికి నేను నీళ్ళు ఇచ్చేది ఏంటని చెప్పేసి నోట్బుక్లు అన్నీ తీసుకొని రూమ్లో పోతాం. నాయన నీళ్ళు ఇవ్వలేడు, నాన్న మాట్లాడగలడు. కుటుంబానికి వచ్చేటటువంటి వ్యక్తులను ప్రేమగా పలకరించేటటువంటి పలకరింపు ఎవరికి కావాలి? ఆడపిల్లలకు. యూదుడు బజారులో పలకరిమల్లా నేను నీ తల్లిదండ్రుల గౌరవాన్ని నింపేది. అది మొదటిది. రెండవది, నీ తల్లిదండ్రులు నీ ఎడల కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటారు. మేము సాధించలేకపోయాం, నా బిడ్డను ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒకటి ఏదో చేద్దామన్న ఒక తపన ఉంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు మోడ్ చేస్తుంటారు, అమ్మా ఇది చదువమ్మా, నువ్వు నేను ఎట్లో కష్టపడి ఫీజు కట్టుకుంటున్నా, ఇది చదువునాయనా అని నీతో అంటుంటారు. ఇది అన్నప్పుడు ఏంటమ్మా నీకు అంత అంబిషన్, ఏంటి నీకు దాని మీద అంత పట్టుదల, కోరిక అంటే, నేను చదవలేకపోయానే, నా జీవితంలో నిర్లక్ష్యం చేసి నేను పొరపాటు చేశాను, నా బిడ్డగా నువ్వు నిలబడాలి, నా కుటుంబానికి. వాస్తవానికి నువ్వు డాక్టర్ అయినా యాక్టర్ అయినా నీకు ఖర్చు పెట్టిన డబ్బులంతా బూడిదలో పోసిన పన్నీరే, నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. అయినా
సరే నిన్ను ఒక స్థాయిలో నిలబెట్టాలని నీ తల్లిదండ్రులు ఒక ప్రణాళికబద్ధంగా ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు ఇదిగో యెఫ్తా కుమార్తె అంటుంది, నాయనా నువ్వు దేవునికి మాట ఇచ్చావా, అమ్మా నేను సమాజంలో నీకు పేరు తీసుకురావాల్సిన కుమార్తెన, తప్పకుండా నేను తెస్తానమ్మా అని చెప్పాలి. కానీ పోన్నే పలాని ఊరికి పోయి ఉద్యోగం చేసుకోపో, పలాని ఊరికి పోయి చదువుకోపో అని చెప్పేసి అంటే అక్కడనే ఉండి తగులుకొని నువ్వు ఏ పాటికి నువ్వు వెళ్ళిపోతే నీ తల్లిదండ్రుల గౌరవం కాదు. నీ తల్లిదండ్రులు వారు జీవించేటటువంటి పట్టణంలోనో పల్లెలోనో నిత్యము ఒక ముళ్ళువలేరు గుచ్చుకుంటూనే బ్రతుకు కాలమంతా అవమానంతో బ్రతకడానికి కారణం నువ్వు కాకూడదు. యెఫ్తా కుమార్తె, అక్కడ ఇంకొక మాట చదవండి, 40వ వచనం, 11వ అధ్యాయం 40వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం చదవండి. ఆమె పురుషుని ఎరుగనే లేదు, ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రతి సంవత్సరం 4 రోజులు ఊర్లో పండగ జరుగుతుంది. ఏంటి ఆ పండగ అంటే యెఫ్తా కుమార్తె దేవుని కొరకై తన్ను తాను సమర్పించుకుంది. ఆ సమర్పించుకున్న విధానాన్ని ఆ ఊర్లో ఉన్న ఆడపిల్లలందరూ చెప్పుకుంటారు, ఎంత తండ్రి ఇష్ట ప్రకారంగా బ్రతికింది కుమార్తె అని. ఈరోజు మనం ఎలాగ బ్రతుకుతున్నాం? చదువు లేదో మీ అమ్మ కోసం చదివినట్టు, మీరు ఉద్యోగాలు చేసుకుంటే మీ నాయన కిరీటాలు పెట్టిన. మళ్ళా చెప్తాను, ఆడపిల్లలైనా మీరైనా నా బిడ్డలు ఎవరైనా ఒక ఇంటికి కదా వెళ్ళిపోతాం. చదువు అయిపోయిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళ మీద లక్షలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు తల్లిదండ్రులు? మీరు అక్కడికి వెళ్ళినా మీ కాళ్ళ మీద మీరు బతకాలని. ఒక 5 రూపాయలు ఒక వస్తువు కొనుక్కొని తినాలంటే భర్తను పోయి అడుక్కోకూడదు. 5 రూపాయలు అడుక్కోకూడదు. నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకెళ్ళినట్టయితే నీ పర్సు ఓపెన్ చేసి 5 రూపాయలతో కొనొచ్చు. అందుకే నాతో ఒక సహోదరుడు వచ్చి మాట్లాడాడు, మా ఇంటికి వచ్చి మాట్లాడాడు, అన్న నాకు 2 ఆడపిల్లలన్నా, నా పిల్లల్ని నేను ఎలాగ పెంచాలనుకుంటున్నానంటే నాకు కొంత ఆస్తి ఉంది, అమ్మేస్తానన్నా, అమ్మేసి చదివిచ్చేస్తాను బాగా. నా భార్య ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, తన కాంట్రాక్ట్ బేసిక్ కింద. సరే మాకంటూ రిటైర్ అయిన తర్వాత 10 లక్షలు 20 లక్షలు వస్తాయి డబ్బులు. వచ్చినప్పుడు మా డబ్బులతో మేము ఎలాగో బ్రతుకుతాం. కానీ మా ఆడపిల్లలు ఎలాగుండాలంటే అన్నా ఆయన అంటాడు, నాకన్నా చిన్నోడు, నా ఆడబిడ్డలు ఎలాగుండాలంటే ఒక ఇంటికి వెళ్ళిపోయినా అప్పుడప్పుడు మా అమ్మ మా నాన్న చూడాలని నా దగ్గరకు వస్తే, నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా మా నాన్న చీర పెట్టలేదే, మా అమ్మ డ్రెస్ పెట్టలేదే అని అనుకోకూడదు. నా బిడ్డలు నా దగ్గర ప్రశాంతంగా 2 రోజులు 20 రోజులు అన్నం తిని వెళ్ళేటప్పుడు నా బిడ్డలు ఒక 4000 5000 ఒక 1000 ఒక 500, డాడీ ఇది నీ ఖర్చుకు పెట్టుకో, అమ్మా ఇది నీ ఖర్చుకు పెట్టుకో, దేవుడు మమ్మల్ని దీవించాడు అని చెప్పే రీతిగా నా బిడ్డలను స్థిరపరుస్తానన్నా. ప్రతిసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆడపిల్లగా అది పెట్టలేదే, నాకు అమ్మాయి పుట్టింటి నుంచి చీర పెట్టలేదే, సార పెట్టలేదే కాదు, నీవేమిచ్చావు నీ తల్లిదండ్రులకు? నీవెప్పుడైనా ఏమన్నా ఇచ్చావా మీ అమ్మ నాన్నకు? మరి తప్పు కదూ, నువ్వు బ్రతికే బ్రతుకు వ్యర్థం కాదు, ఆరాధించే ఆరాధన వ్యర్థం కాదు. నీ తల్లిదండ్రులకు నీవు పై చేయిగా ఇచ్చే స్థాయిలో ఉంటే మీ అమ్మ నాన్న రోగం వచ్చి చచ్చిపోయినా ఏమనుకుంటా తెలుసా? నా బిడ్డలు బాగున్నారండి చాలు, నాకు ఇంకా చచ్చిపోయినా పర్లేదు, నా కళ్ళ ముందు నా పిల్లలు స్థిరపడ్డారు అని అనుకుంటారు. అలాగ అనుకోవాలి అనంటే నీవు కసిగా చదవాలి, ఒక పోరాట పటిమగా చదవాలి. అది సాధించేంత వరకు, దాన్ని చేరుకునేంత వరకు ఎన్నో ఆటంకులు వస్తాయి. గౌరవాన్ని నిలబెట్టాల్సినటువంటి బిడ్డలు తల దించుకునే పరిస్థితి. నేను దించుకున్నానా? నా జీవితంలో 25 సంవత్సరాల సేవా జీవితంలో తల ఎత్తుకొని తిరిగిన నేను పిల్లల పొరపాట్లను బట్టి తల దించుకున్నానా? పిల్లల యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి నేను నా బిడ్డలుగా చెప్తున్న మాట ఏంటంటే, ఏ తల్లిదండ్రులు అలాంటి పరిస్థితిలోనికి రాకూడదు. ఏ తల్లిదండ్రులు అలాంటి స్థితిలోనికి రాకూడదు అని అంటే భయంగా చదవాలి, పట్టుదలగా చదవాలి, సాధించాలన్న తపనతో చదవాలి. అప్పుడు నీవు నేను ఏం చేస్తామంటే ఇచ్చే గుంపులో ఉంటాం తప్ప ఒక 5 రూపాయలు ఇబ్బా అని భర్తను అడుక్కునే గుంపులో ఉండం. ఒకని కాళ్ళ దగ్గర బతకం,
కాలు మీద కాలేసుకొని బతుకుతావు నువ్వు. ఏది కావాలి నీకు? యొఫ్తా కుమార్తెను అంత గణపరచడానికి కారణం ఏంటంటే, కుమార్తెను అంత గణపరచడానికి కారణం, యవ్వన బిడ్డ అంటుంది, నాయనా నువ్వు ఏమైతే చెప్పావో అది చేయి నాయనా, నీ బిడ్డను, నీ మాటను జవదాటను, నీ బిడ్డను, నీ మాటను నేనేం చేయను, జవదాటను. అదండి ఆడపిల్ల అంటే. చిన్న వయసు నుంచి సెల్ ఫోన్లు వచ్చి ఆకర్షించేవి అనేకమైనవి, చెడ్డవన్నీ వస్తుంటే వాటిని చూసి నువ్వు ఇక్కడే ఆగిపోతే, నువ్వు చేరాలనుకున్న గోలు చేరలేకపోతే, మీ తల్లిదండ్రులు విసిగిపోయి ఎవడికో వాడికిచ్చి పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఎవడి దయాదాక్షిణ్యాల మీద బతకాలి నువ్వు? నీకు 10 రూపాయలు కానుక కావాలన్నా ఎవడియాలా? అడిగాల భర్త. అవసరమా? అది కాదు. మా కుమార్తెలు ఇంటి గౌరవాన్ని పెంచేవాళ్ళు అన్నాడు దావీదు. ఇంకొక కుమార్తెను చూపించమంటారు మీకు? నిర్గమకాండం 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. 7వ వచనం చదువుతున్నాం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా. మీకు చెల్లెలే ఉన్నారు, తమ్ముడే ఉన్నారు, లేదా అన్నే ఉన్నాడు. ఆడపిల్లవుగా అమ్మ ప్రేమను పంచాలి. తమ్ముడైనా, అన్నైనా, చెల్లెలైనా ఎవరి ప్రేమ పంచాలి? అమ్మ ప్రేమను పంచాలి. మీరేమంటారో తెలుసా? అన్ని వానికే ఇస్తానవే, పక్షపాతం నీది, అన్ని వానికే ఇస్తానవే, కొడుకును ఒకలాగా కూతురు ఒకలాగా చూస్తావా అనేటటువంటి కూతురులు కదా మీరు. నేను చెప్తాను, నువ్వు పుట్టిన 2 ఏళ్లకు పుట్టాడు వాడు, లేదా నువ్వు పుట్టిన 4 ఏళ్లకు పుట్టాడు వాడు అనుకుందాం కొడుకు. ఈ 4 ఏళ్లలో నున్నగా మేతంతా నువ్వు ఒకదాని కదా వినింది. ఇప్పుడు ఈ 4 ఏళ్లలో ఇంటికి ఏమి తెచ్చినా అపురూపంగా చూసుకున్నా నిన్నే కదా. అప్పుడు నీకు పోటీ ఎవరు లేరు కదా. నీ తర్వాత వచ్చాడు తమ్ముడో, చెల్లో, ఎక్సెట్రా ఎవరో. ఇప్పుడు వీళ్ళకు పెడుతున్నప్పుడు, ఒకప్పుడు నన్ను ఇలాగే చూసుకున్నావులే అమ్మా, నేను ఒకదాన్ని ఉన్నప్పుడు, వీడు చిన్నోడు కదా, చిన్నది కదా, ఈలేమ్మా అనాల్సిన నువ్వేమంటున్నావంటే, అమ్మ నీదంతా పార్షాలిటీ అమ్మా, కొడుకును ఒకలాగా కూతురును ఒకలాగా చూస్తావు. ఏ తల్లి అట చూడదు. రెండవది ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కగా తన తమ్ముని రక్షణ కొరకు పాటుపడింది. చూడండి, అక్కగా, ఆడపిల్లగా తన కుటుంబ రక్షణ కొరకు ప్రణాళిక అల్లినటువంటి ఒక మంచి కుమార్తె మిరియాము. ఈరోజు నువ్వు స్థిరపడితే నీ వెనకున్న నీ తమ్ములను స్థిరపరచొచ్చు. నువ్వు ఒక గైడెన్స్ ఇవ్వచ్చు స్టడీస్ లో, ప్రతి ఒక్క విషయంలో. నీ తమ్ముళ్లను, నీ రక్త సంబంధికులను అపురూపంగా చూసుకోవడం. జీవిత అంతము వరకండి బంధం అనేది. మీ అక్క ఏదైనా బలహీనంగా ఉందా, చెల్లిగా నువ్వు బాగున్నావా, సహకరించు. బావతో ఏం పని నీకు? ఆయన ఎవరో పక్కింటి ఆయన, కానీ మీరు ఒకే మంచంలో పెరిగారు కదా. మీ వదిన, ఆమె ఎవరో పక్కింటి నుంచి వచ్చింది, మీరు ఒకే మంచం మీద తిని పడుకొని అన్నా చెల్లెలుగా పెరిగారు కదా. మీ ప్రేమలెక్కడా? ఆడపిల్ల కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేది. మిర్యామును చూస్తే ప్రభునందు ప్రియులారా, ఎంత త్యాగమో తెలుసా? తమ్ముని నీళ్ళలో వదిలేసింది, కొట్టుకొని పోతుంది పెట్టె. ఆ పెట్టె కొట్టుకొని పోతుంటే ఒడ్డమ్మడితే పరిగెత్తా పోతా ఉంది. స్నానానికి వచ్చిన ఫరో కుమార్తె దాన్ని లాక్కుంది. తెరిసి వీడు హెబ్రీ పిల్లోడే అని అనుకుంది. అంతే అనుకుంది. వెంటనే వచ్చి, అమ్మ నీ కోసం పెన్షన్కి ఎవరినన్నా హెబ్రీని పిలుచుకొచ్చానా? కల్పించుకుని మాట్లాడింది. ఇది కల్పించుకుని మాట్లాడింది. తీసుకురాపో అంటే ఎవరిని తీసుకొచ్చింది? పోయి అమ్మనే పట్టుకొచ్చింది. బైబిల్ చరిత్రలో తన బిడ్డకు పాలిచ్చినందుకు జీతం పొందిన మహాగనురాలు యోకేబేదు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మనం ఎలాగున్నాం ఆడబిడ్డలుగా? మన కుటుంబం యొక్క విలువను పెంచే వ్యక్తులుగా, మన కుటుంబ గౌరవాలను పెంచే. మీరు వేరే ఇళ్ళకి వెళ్ళిపోతారు చదువుకున్నాక, ఉద్యోగాలు వచ్చినాక, వివాహాలైనా. కానీ మీరు ఎప్పుడైనా ఇంటికి వస్తే ఆ ఇంటిల్లి పాది ఏమనుకోవాలంటే, ఎంత త్యాగమూర్తి పాప,
ఎంత చక్కగా చదువుకునింది ఈ పాప, వీళ్ళ కుటుంబంలో వీళ్ళ నాన్న పేరును నిలబెట్టింది పో అని చెప్పాలమ్మా, అని చెప్పాలి. అందుకే మా కుమార్తెలు ఎలాగున్నారు? నగరునకై చెక్కిన మూల కంబములు. మూల కంబం అందరికీ కనపడి ఆకర్షించేదిగా ఉంటుంది. బైబిల్లో ఇంకొక అక్క ఉంది, ఆమె పేరు షెరూయ, దావీదు యొక్క అక్క. ఆమె కుమారులు 8 అయితే వారిలో ఒక అక్క షెరూయ. షెరూయ కుమారులు మహాబలవంతులు, యోవాబు, అభిషేక్ అనబడేటటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ మీరు ఏదైనా చేయాలంటే మీ మామని అడిగి చేయండి రానింది. ఏం చెప్పింది? మీ మామని అడగండి రాని. ఎందుకంటే మామ పనికిమాలోడు కాదు. పనికిమాలోడు అయితే అడగండి రాని ఎవరు అనరు. పనికిమాలను ఏం అడుగుతావు? తాగుడుబోతుని ఏం అడుగుతావు? వ్యభిచారణ ఏం అడుగుతావు? నమ్మరు అక్క చెల్లెళ్ళు. కానీ మామైన దావీదు ఇశ్రాయేలుకి ఏమై ఉన్నాడు? రాజై ఉన్నాడు, రాజై ఉన్నాడు. అందుకే మీరు వెళ్ళిపోండి రా, మీ మామ దగ్గరికి వెళ్ళిపోండి అంటే మామ దగ్గరికి వెళ్ళిపోయి యుద్ధములో నేర్పరి ప్రావీణుడు ఎవరంటే యోవాబు. యోవాబు కొన్ని తప్పిదాలు చేశాడు వాళ్ళ మామ మీద చులకన భావంతో, కానీ యోవాబు తన జీవితంలో తన మేనమామకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉన్నారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మేనకోడళ్ళుగా మేనల్లులుగా మీ మామను మీరు అడగాలి అంటే మీ మామ ఒక మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలా. దేవుని ప్రియబిడ్డలారా, పిల్లలంటే తల్లిదండ్రుల రుణం తీర్చుకునేవారు. రుణం తీర్చుకోవాలండి. ఈ లోకంలో దేవుడి రుణం, తల్లిదండ్రుల రుణం తీర్చుకొని వాని జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. ఇప్పుడు ప్రేమలు తగ్గిపోయాయి చూడండి. ఎంతమంది ఇక్కడ తమ్ముళ్ళు, తర్వాత చెల్లెళ్ళు చాలామంది ఉన్నా తమ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడేటటువంటి తీరిక లేనంత బిజీ అయిపోయారు, షెడ్యూల్ కదండి. కాదు ప్రియులారా, దేవుని బిడ్డలం మనం. తన రుణం తీర్చుకున్నాడు యోసేపు. తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. తల్లిదండ్రులను అప్పగించి బాధ్యత నెరవేర్చుకున్నాడు దావీదు. ఆడబిడ్డలారా, తండ్రి గౌరవాన్ని నిలబెట్టేది కూతురు. తండ్రి గౌరవాన్ని నిలబెట్టేది కూతురు. తల్లిదండ్రుల గౌరవాన్ని అంటాను, తల్లి అనకూడదు. ఈరోజు ఆడపిల్లలు మీరు ఎలాగున్నారు? మీ అమ్మ ఏదైనా ఒక పని చెప్తే మీ ముఖాలు ఎట్లున్నాయి? మాడిపోవడంలా. రేపొద్దున ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాడిపోరు, నిన్ను కిరసనాల డబ్బా పట్టుకొని మాడుస్తారు, కాలుస్తారు. 10 ఇంటికి వేరే ఇంటికి 10 ఇంటికి వెళ్ళిపోయినాక నువ్వు అవమానపడకూడదని నీకు చెబుతూ ఉన్నారు. నువ్వు గౌరవంగా బ్రతకాలని నేను చదివిస్తున్నారు. నువ్వు ఎలాగ చదువుతున్నావు? నిర్లక్ష్యం. స్నేహితురాళ్ళు, అది ఫ్రెండు, ఇది ఫ్రెండు, వాడు ఫ్రెండు, వీడు ఫ్రెండు, వాళ్ళందరా ఫీజు కట్టేది? వాళ్ళందరా నీకు డ్రెస్సులు కొనిచ్చేది? వాళ్ళందరా నీకు మేలు చేసేది? నీకేదైనా కష్టం వస్తే నువ్వేదో చెడు తిరుగులు తిరుగుతున్నావు. నువ్వు రోగం వచ్చి పండుకో, వాళ్ళు పిలుచుకుపోతారేమో హాస్పిటల్కు, పిలుచుకుపోతారేమో. నీ వయసు కొంచెం బలహీనమైపోయి శరీరం బక్కచిక్కిపోయిందనుకో, నీతో ఎవరు పొందుకుంటారా ఆనందం? నీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది. నీ తోడబుట్టిన వాళ్ళ మీద ప్రేమ ఎక్కడ? నీ తమ్ముని నువ్వు 10 ఏళ్ళ వయసు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ వయసు ఇప్పుడు ప్రేమించలేకున్నావు, రేపొద్దున ఏం ప్రేమిస్తావు? అంత బూటకం. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఒక్కొక్కగా నువ్వు ప్రేమించకపోతే రేపొద్దున నీ కడుపున 2 బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళు కూడా ఒకరిని ఒకరు ఏం చేయరు? ప్రేమించుకోరు. ఇప్పుడు మీరు తిట్టుకుంటున్నారేమో, అప్పుడు వాళ్ళు పొడుచుకుంటారు కత్తులు తీసి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, కుమారులముగా బాధ పెట్టావా నీ తల్లిదండ్రులను? చాలు. భార్యకు భయపడ్డం ఏంటండి? నాకు తెలియక అడుగుతాను. భార్యకు భయపడ్డం ఏంటి? ఎందుకోసం భయపడుతున్నాను? ఏమంత పిరికితనం, చేతగానితనం ఏంటి? ఎట్లా భయపడతాను? తల్లిదండ్రులు కదా భయపడాల్సింది. భార్యను ప్రేమించు, ప్రేమతో కూర్చోబెట్టి చెప్పు. 1 కేజీ మైసూర్ పాక్ తీసుకొచ్చి కూర్చోబెట్టి తిని కక్కినాక కూర్చోబెట్టు. ఉంటే నాకు చాలా ఇష్టం, కానీ నా తల్లిదండ్రులు ఎంతకాలం బతుకుతారు? ఇంకా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు కదా. వాళ్ళను చూసుకో,
నీ బిడ్డలు నిన్ను చూసుకుంటారని చెప్పు. అంతేగాని మాట్లాడొద్దంటే మాట్లాడవు, లెక్కడుగు అంటే లెక్కడుగుతావు, పోయి సస్తా అని చెప్పి భయపడించంటే భయపడిస్తావు. నువ్వు కీరోలా? బయటంతా పులి, ఇంట్లో మాత్రం పిల్లి. పిల్లి లక్షణం ఏంటో తెలుసా? గోడ మీద అది ఉంటే ఈ ఇంటి మీద ఉంటుంది, లేకపోతే ఆ ఇంటి మీద ఉంటుంది. ఏం బతుకది? గౌరవంగా బతకండి, గౌరవంగా బ్రతకండి. మీ భార్యను మనస్ఫూర్తిగా ప్రేమించండి అని చెప్పే వాళ్ళల్లో మీ తల్లిదండ్రుల తర్వాత నేనుంటా, లేదా వాళ్ళకన్నా ముందు వరుసలో నేనుంటా. కానీ మీ తల్లిదండ్రులను మాత్రం తృణీకరించద్దు. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మార్పు చెందుదాం. మీ అమ్మను ఏడిపిస్తూనే బతుకుతున్నావు కదూ, ఒకరోజు నీ ఏడుపు ఎట్లుంటుందో కూడా చూస్తామమ్మ మేము బ్రతికుంటే. లేదా దేవుడు నువ్వు ఏడ్చిన ఏడుపును పైకి మేము వచ్చినాకైనా చూపిస్తాడు. ఇదిగో ఇట్లా బ్రతుకుతుంది చూడు అని. ఏ సుఖం కావాలి నీకు? అదేనా శాశ్వతం? మరి నీ తల్లి నీ కోసం పడ్డ కష్టం, తను చేసిన త్యాగం, తను అర్పించిన బలి యాగం ఏం గుర్తుకు రావా నీకు? నీ సుఖం ఒకటే నీకు ముఖ్యమా? అదే కదా నువ్వు బిడ్డగా ఇచ్చే బహుమానం. ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఎవరితో మాట్లాడాడో వారు సరి చేసుకుంటే దీవించబడతారు. మహిమా స్వరూపువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు నాయన. బిడ్డలను కని వారు గొప్పగా బ్రతకాలని కోరుకొని వారి బ్రతుకు చెడ్డ సహవాసాలతో పాడు చేసుకుంటూ చదువు ప్రయోజనకరంగా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే తల్లిదండ్రులు పడుతున్న వేదనను మేము చూస్తున్నాము నాయన. తమ తల్లి తండ్రి గద్దించినప్పుడు ముఖాలు మార్చుకునే బిడ్డలను చూస్తున్నాం. మనసు మార్చుకోవాల్సింది పోయి సంతోషంగా కౌగిట్లోనికి వెళ్ళి నేర్చుకుంటానులే అమ్మా, నేర్చుకుంటానులే నాన్న, చదువుతాను నాన్న, కష్టపడతాను నాన్న అనే పిల్లలు కరువైపోతున్నారు. దయతో ఈ వాక్యం విన్న మా ప్రియులైన బిడ్డలు ఈరోజు ఒక మంచి తీర్మానం. మగ పిల్లలు తమ తల్లిదండ్రులను ఎలాగ నిర్లక్ష్యం చేస్తున్నారో, ఆడపిల్లలు తమ తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని ఎలాగ నిర్లక్ష్యం చేస్తున్నారో తెలుసుకుని ఈ వాక్యము ద్వారా ఇక్కడ విన్నవారైనా ఈ టీవీ ద్వారా విన్నవారైనా ఒకరిద్దరైనా మేల్కొల్పు పొందడానికి తండ్రి మీరు సహాయం చేయండి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపు చేసి మహిమ పొందుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.